నమస్తే, నేను అంకిత. గడిచిన ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన చాలామంది అధినేతలు అయితే చాలా అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే వారిపై చాలా కేసెస్ అయితే నమోదవుతున్నాయి. చాలామంది చూస్తే ఒకరు చొప్పున జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాగే చూసుకున్నట్లయితే ఒకే కులంలో ఉన్న అనేక మంది నేతలపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకి సంబంధించిన అధినేతలు ఎవరైతే ఉన్నారో చాలా అక్రమాలకు పాల్పడ్డారని మనకు తెలుస్తుంది. అయితే వీటిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూస్తే ఒకటి మించి అని చెప్పొచ్చు, అవన్నీ బయటకు తీస్తున్నారు. అలాగే చాలామంది చేసిన అక్రమాలు కానివ్వండి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే జైలుకు కూడా కొంతమంది అయితే వెళ్ళారు, ఇంకా చాలామంది నేతలు జైలుకి వెళ్తున్నారు అనేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఎలాంటి అక్రమాలకి పాల్పడ్డారు? అంకిత, గత 5 ఏళ్లలో యాక్చువల్గా వరుస ఘటనలు అన్నీ చూసాం మనం. అనేక మంది ఆరోపణలు వచ్చినాయి. అప్పటి ప్రభుత్వంలో అవన్నీ ఆరోపణలే, మేము చాలా నీతిమంతులు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ బయటికి వస్తున్నాయి. ఏం జరిగినాయి అక్రమాలు, గత 5 ఏళ్లలో ఎంత దోచుకున్నారు వీళ్ళు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కార్యక్రమాలు చేశారు అనేటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు ఏమంటారంటే ఇదేదో కక్ష ధోరణితో ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వారు. కానీ వాస్తవం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని దుర్మార్గం అంటూ లేదు. ప్రజాధనాలు ఇష్టం వచ్చినట్టు దోపిడీ దోసేసుకున్నారు, ప్రజలను రకరకాలుగా హింసించారు. అప్పట్లో ప్రజలు కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి. సరే, ఓటు రూపంలో చూపించారు, ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టారు. ఈ రోజున ఏదైతే ఇందాక మాట్లాడావు, ఒక సామాజిక వర్గం మీద ఒక కులం మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తాం కదా, కులం చుట్టూ తిరిగితే ఖచ్చితంగా అతని వల్ల మనకు ఉపయోగం లేకపోయినా మనోడు అధికారంలోకి వచ్చాడంటే మనకు అదో తృప్తి. మా ముఖ్యమంత్రి మనోడే, మా కులపోడే అనేటువంటి ఒక తృప్తి. నిజంగా అతను ముఖ్యమంత్రి అవడం వల్ల నా కుటుంబానికి ఏమొస్తుంది, ఎలా లాభం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం చేశారు. ఆయన సీఎం అయితే రెడ్డి సామాజిక వర్గం వచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాలకి ఆయన ట్యాక్సులు తగ్గిస్తారా? పోనీ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పి స్పెషల్ రోడ్లు వేస్తారా? వాళ్ళకి ఏమన్నా నిత్యావసర ధరలు ఏమైనా తక్కువ రేట్లకు వస్తాయా? కరెంటు బిల్లు ఏమైనా తక్కువగా వస్తాయా? ఏమి లేవు కదా. తృప్తి, మా సామాజిక వర్గం మాత్రం అధికారంలోకి వచ్చేటటువంటి తృప్తి మాత్రం పడతారు జనం. అయితే కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చుట్టూ ఉన్నటువంటి కొంత కోటరీ ఉంటుంది, ఇంపార్టెంట్ లీడర్స్, వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు ఏం చేశారు? చాలా ఉన్నాయి. విజయసాయి రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈరోజు వాళ్ళ కొడుకుని కూడా విషయం వచ్చింది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్య రామరెడ్డి, అలాగా ఒక సామాజిక వర్గం పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే ఒక విధంగా సామ్రాజ్యాలు ఎలుగు పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇంకా చిత్తూరు జిల్లాలో అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళ కుటుంబాల హవా ఎలా నడిచిందంటే ఇంకా ఇది అదేం లేదు, మొత్తం సంపద అంతా దోచుకున్నారు అక్కడ. అంటే వైసీపీ పార్టీ మొత్తం ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు అంటే అలాగని కాదు, అంటే ఎక్కువగా లాభపడింది వారు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయితే ఎక్కడో అనకాపల్లిలోనో ఆరవల్లిలో ఉన్న రెడ్డిగో లేకపోతే అనంతపురంలో ఉన్న రెడ్డిగో మామూలు రెడ్డికి ఏం ఉపయోగం ఏం ఉండదు. అంటే కొద్ది మందికి ఎప్పుడైతే ఆ చుట్టూ ఇప్పుడు జరుగుతున్న ఎన్ని బయటకు వస్తున్న పేర్లు అన్నీ కూడా ఆ సామాజిక వర్గం వస్తుంది కాబట్టి, అంటే పెద్దరెడ్లు, ఈ పెద్దిరెడ్డిలాగే పెద్దరెడ్లు కొంతమంది పెద్దరెడ్లు లబ్ధి పొందారు. వారందరి మీద ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలతో పాటు అవన్నీ వాస్తవాలు అని చెప్పేసి ప్రభుత్వం బయటకు తీస్తుంది. చూశారు కదా మనం మదనపల్లి ఫైల్స్ తగలబడిపోయిన కేసులో ఎవరున్నారో వారికి సంబంధించిన వారు, పెద్దిరెడ్డి గారికి సంబంధించిన వారు ఎవరెవరు ఉన్నారని బయటకు వస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకుని మీద ఆయనకి రెడ్ కార్నర్ నోటీస్ ఉంటే కూడా విదేశాలకు వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తే బెంగళూరులో అరెస్ట్ చేశారు. పులవర్తి నాని గారి మీద తిరుపతి కానీ అక్కడ ఏ విధంగా దాడి చేశారో ఆ దాడి కేసుకు సంబంధించి నేంటుంది. ఇవన్నీ ఒకటి కాదు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు అన్నీ కూడా కొంతమంది ఎవరైతే బలపరిచారో ఆ బలపరిచినటువంటి పెద్ద రెడ్లందరూ పరారైపోతున్నారు.
నేను అంటుంది ఆ పెద్ద రెడ్డిలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగా అసెంబ్లీ రాకుండా పరారైపోయాడు, ఈ అక్రమాలు చేసిన వాళ్ళు ఇంకా మాకు శిక్ష తప్పదు అనే ఉద్దేశంతో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏదో రకంగా పారిపోదాలని ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే చట్టం చూస్తా ఊరుకోదు కదా అంకిత, ఏదో రకంగా ఎక్కడో లాక్కొస్తుంది, కాస్త లేట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశంలో గతంలో ఏమనుకున్నారంటే ఈ 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, మనల్ని ఎవడూ ఏం చేయలేడు, మనకి ఎలాగా జగన్మోహన్ రెడ్డి అండలు ఎలాగే ఉన్నాయి, అతను కావస్తే అతను దోచుకుంటున్నాడు, మిగతాది మనకి ఇచ్చేస్తున్నాడు, రాష్ట్రం ఏమైతే ఏమైంది, ప్రజలు ఏమైపోతే ఏమైపోయారు, మనకి ఏం అవసరం అనేటువంటి ఒక విధమైనటువంటి అహంకారంతో ఆ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున ఒక్కొక్క కార్యక్రమం వాళ్ళు చేసింది ఏ విధంగా ఉన్నారు. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన భూములు ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు ఒక తీర్థం కింద వచ్చారు జనం. ఎంతమంది బాధితులు ఉన్నారా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ బాధితులు అనేటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఫోటోలో చూస్తుంటే ఆ ఆఫీసర్లో ఆశ్చర్యపోయారు. అంటే ఒకళ్ళు ఇద్దరు అయితే అనుకోవచ్చు, కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆ బాధితులు. ఇప్పుడు పులవర్తి నారాయణ గారి మీద దాడి కేసు వచ్చేటప్పటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటాడు, మా అబ్బాయి అసలు సౌమ్యుడు, మా ఎంత కక్ష దూరంతో చేస్తున్నారు ఈ ప్రభుత్వం, అక్రమ కేసులు వస్తున్నాయి, మేమంతా న్యాయ పోరాటం చేస్తామంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జరిగిన దాంట్లో కారణం వీడియోలు వచ్చినాయి, దాడి జరిగిన సంఘటనలు వెనకాల ఎవరున్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ చూశారు కదా, వాళ్ళ మనుషులు ఎవరెవరు ఉన్నారు అందరూ చూశారు కదా. అయినా కూడా ఏదో రకంగా తప్పించుకుందాం, కోర్టుకు వెళ్ళిందనుకో కేసు వాయిదాల మీద వాయిదా వెళ్ళొచ్చు, ఇలాగ మా జగన్మోహన్ రెడ్డి ఎలాగ వాయిదాల మీద వాయిదా ఇచ్చుకుంటా కోర్టుకి వెళ్ళకుండా తప్పించుకుంటున్నాడో మనం కూడా అలా తప్పించుకోవచ్చు అనే భావన. అంటే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది. పోనీ తప్పు చేసినోడు నేను నిజంగా తప్పు చేయలేదు, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, న్యాయ పోరాటం చేస్తాను అని మాట్లాడొచ్చు కదా. పారిపోవడం ఎందుకు? ఏంటంది నిజంగా తప్పు చేయనోడు ఎదుర్కొంటాడు, నేను సచ్చీలుడిగా బయటపడతానని చెప్పి ఎదుర్కొంటాడు. ఇలాగా తప్పించుకునే ప్రయత్నాలు చేయడు. ఈ రోజున రాష్ట్రంలో ఇటువంటి పెద్ద రెడ్డిలు అందరూ పరారైపోతున్నారు. వారు ఎందుకంటే ఇంకా కాకినాడ దూరంపూడి ఒక లెక్కలు త్వరలో అది కూడా తెలుస్తాం. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా కొంతమంది, కాకపోతే మెజారిటీ వారు ఆ సామాజిక వర్గం కనపడుతున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం అంటున్నారు. కానీ నిజంగా ఆ సామాజిక వర్గానికి మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళందరికీ ఏం ఉపయోగం పాపం. కాకపోతే మనోడు అనేటువంటి భావంతో గతంలో సపోర్ట్ చేశారు, వాళ్ళ భ్రమలు తొలగిపోయినాయి. ఈసారి వాళ్ళు కూడా దూరం అయ్యారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వాళ్ళు కూడా దూరం అయ్యారు, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు, ఏదో కొద్దిమంది తప్ప. నేంటే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని రెచ్చిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సామాజిక వర్గం కావనొచ్చు, ఎవరైతే ఉన్నారో మళ్ళీ మేము అధికారంలోకి వస్తానే భ్రమల్లో ఉన్నారో వాళ్ళందరూ లెక్క తెలుస్తుంది కూటమి ప్రభుత్వం. లెక్క తేల్చాలి. ఎందుకంటే ప్రజల సంపదన తిరిగి ప్రజలకే ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు? దీంట్లో ఏదో కక్ష ధోరణి అదని ఇదని ఏదైనా రకరకాల మాటలు మాట్లాడతారు. కానీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మా దగ్గర నుంచి దోచుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి మాకు ఇవ్వండి అనేటువంటి కోరుకుంటున్నారంటే ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ విధమైన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.